ఆ పారిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇంక అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని అలర్పాలు చేస్తున్నాం. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇక ఇంట్లో ఉన్నట్టు వారందరి మీద కేసులు, వారందరినీ స్టేషన్కి ఎడవడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, కొట్టించడం, లేకపోతే వారందరినీ కోర్టుకి ఇచ్చిన తర్వాత వారి మీద కేసుల పైన కేసులు వేయటం. వారి జీవితాలన్నీ కూడా అదే విధంగా ముగిసిపోతున్నాయి. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, డబ్బులన్నీ నాశనం చేయటం, వారికి వీరికి ఆ డబ్బు ఇచ్చి వారంతా నాశనం అయిపోవటం, వారి ఆర్థిక స్థితులన్నీ కూడా పూర్తిగా నాశనానికి వెళ్ళిపోవటం, ఒక పగ ప్రతీకారంతో వారు జీవిస్తున్నారు తప్ప కానీ దేవుడు ఈ కుటుంబంలో నన్ను ఎందుకు పంపించాడని ఆలోచన తత్వాలు వారిలో లేవు. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలంటే వారు ప్రతి ఒక్కరి కుటుంబంలో తన అత్తమామల దగ్గర, లేకపోతే భర్త దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి ఉండాలి. ఏం జరగబోతుందో ముందు దేవుడు నా కోసం ఏమి దాచిపెట్టాడని ఆలోచన కలిగి ఉండాలి.